మాటలలో పెట్టేసి వాడు ఏమంటాడంటే ఇంకా నీకు ఓకే అంటే నువ్వు నా పిల్లంతో ఫిజికల్ అయ్యి నువ్వు పిల్లల్ని కానొచ్చు అని చెప్పేసి అని అంటారు రావాడు. అరే వీని పిల్లం జూనిక కూడా మంచిగా ఉంది, కొంచెం బ్యూటిఫుల్ ఉంది, ఆశ బ్యూటిఫుల్ ఉంది. సో ఇది సరోగసీ ద్వారా కూడా అంటలేడు ఆయన. ఆయన ఏమంటున్నాడు అంటే డైరెక్ట్ నా పిల్లంతో నువ్వు ఫిజికల్ అయ్యి పిల్లల్ని కాను అంటున్నాడు. రేపు మాకు పెద్ద అయినా కూడా ఫీలింగ్ ఉండదు కదా, అలా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో అలానే నేను ఒకటి సజెషన్ ఏమంటున్నానంటే మీకు ఇబ్బంది లేదంటే నేను అంటే నా వైఫ్ని అర్థం కాదా అంటే నా వైఫ్ని మీ వైఫ్ నా వైఫ్ని మీ దగ్గర తెచ్చిస్తాను. అయితే నేనేమంటున్నా పిల్లల గురించి మీరు బాధపడుతున్నారు కదా, అయితే నాకు కొన్ని అమౌంట్ కావాలి అంటే అవసరం ఉందా. ఓకే. సో అలానే నా వైఫ్ని మీ దగ్గర తెచ్చిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు అంటే పిల్లలు కావాలి కదా. సో ఫిజికల్గా నా వైఫ్తో మీరు ఫిజికల్గా ఉంటానంటే ఉండేసి పిల్లల్ని కనండి. కరెక్ట్ ప్రెగ్నెన్సీ అంటే రిపోర్ట్స్ వస్తాయి కదా. అవును. అప్పటి వరకు నేను పంపిస్తాను, నేనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. నువ్వే తీసుకొచ్చి డ్రాప్ చేస్తావు? నేనే డ్రాప్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది కదా? ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అమౌంట్ కావాలి. ఎంత కావాలన్న ప్రజెంట్? ఒక 2 lakhs అలా. 2 lakhs? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, నేను ఎక్కువ సోది పెట్టకుండా నేను చెప్పేస్తాను మీకు. సో ఈరోజు స్కామ్ ఏ విధంగా అయ్యింది, ఏ విధంగా స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి అని. సో గైస్, ఇక్కడ స్కామ్ ఏంది అంటే లైక్ పిల్లల పేరుతో స్కామ్ చేస్తారు. పిల్లలు అంటే లైక్ ఒక అతను వాళ్ళ వైఫ్ని పిల్లలు కనడానికి వేరే వాడితో ఫిజికల్ వెళ్ళి నువ్వు నా వైఫ్తో ఇట్లా పిల్లల్ని కనొచ్చు అనే విధంగా ఈ విధంగా లైక్ అంటే నేను మీకు మొత్తం చెప్తాను, మీరు వినండి, మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే స్టోరీ ఏంటంటారా, మనకి ఒక స్కామ్ ఉంది. ఈ స్కామ్ ఏంది అంటే ఒకడు ఉంటాడు, అంటే ఒక 30 years వాడు వాళ్ళ వైఫ్ కలిసి చేస్తున్న స్కామ్. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే వీళ్ళు చేసే స్కాము వీళ్ళు ఎక్కడ ఉంటారంటే వీళ్ళు మెయిన్గా IVF సెంటర్లు అండ్ ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ ఇట్లా ఈ ప్లేస్లలో అంటే లైక్ పిల్లలు పుట్టే సెంటర్స్ ఆర్ పిల్లలు కాకపోతే వీళ్ళు IVF ఇవి సెంటర్స్కి వెళ్తుంటారు కదా, హాస్పిటల్స్కి. సో ఈ ప్లేస్లలో వీళ్ళు ఎక్కువ అవుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే స్కామ్ ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు నువ్వు IVF సెంటర్ల దగ్గర చాలామంది లైక్ IVF ఫర్టిలిటీ సెంటర్స్లో చాలామంది ఉంటారు. అంటే లైక్ వాళ్ళ వైఫ్ని తీసుకొని పోయి అంటే వైఫ్ దగ్గర లోపం ఉంటుంది, వీడి దగ్గర లోపం ఉండదు. ఇప్పుడు నేనున్నా అనుకో, నా వైఫ్ దగ్గర లోపం ఉంటుంది, నా దగ్గర ఉండదు. ఓకేనా? సో నా వైఫ్ని నేను హాస్పిటల్ తీసుకొని పోతుంటా. సో ఆ ప్లేస్లో వీడు ఏం చేస్తాడంటే నా దగ్గరకు వచ్చి ఇట్లా ఏమంటారు, ఇట్లా మంచిగా మాట్లాడి ఇట్లా తెలుసుకుంటాడు ఏంది ప్రాబ్లం ఏంది ఏం కథ అని చెప్పేసి ర్యాండమ్గా వాడి పనే ఇది తెలుసుకున్న దాని తర్వాత ఏం చేస్తాడంటే నేను ఆయనకి చెప్పింది అనుకో, ఇట్లా నా వైఫ్కి ఇట్లా పిల్లలు అవుతలేరు, అందుకని ఇట్లా చెకప్స్కి వచ్చిన నేను ఇట్లా ఈడికి వచ్చిన నా వైఫ్కి చెకప్ చేపిద్దామని చెప్పేసి అని నేను మనకి చెప్పింది అనుకో. వాడు ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి మాటలలో పెట్టి కొంచెం క్లోజ్ అయ్యి వాడు ఏమంటాడంటే సరే బ్రో నేను నీకు ఒక సజెషన్ ఇస్తా అని చెప్పేసి, ఆల్రెడీ ఇది జరిగింది, మన సబ్స్క్రైబర్కే జరిగింది, అతను మొత్తం నాకు చెప్పిండు, ప్రతి ఒక్కటి నాకు డీటెయిల్గా చెప్పిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే అతను వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ కాల్ రికార్డింగ్స్, వాళ్ళ నంబర్ అన్నీ పెట్టిండు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇది జరిగిందో అతను కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతని పేరు అండ్ అతని వాయిస్ కానీ బయటికి రావద్దు అని చెప్పేసి అన్నాడు. సో అందుకనే అతనివి ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నాం మేము. సో వాడు ఏం చేస్తాడంటే ఇక నాతో మాట్లాడతారా మాటలలో పెట్టేసి వాడు ఏమంటాడంటే ఇంకా నీకు ఓకే అంటే నువ్వు నా పిల్లంతో ఫిజికల్ అయ్యి నువ్వు పిల్లల్ని కానొచ్చు అని చెప్పేసి అని అంటారు రావాడు. ఇప్పుడు నా ప్లేస్లో ఇప్పుడు నేనున్నా,
ఇప్పుడు వాడు నాకు అడిగిండు ఏమని, ఇట్లా నా పిల్లంతో నువ్వు ఫిజికల్ అయ్యి ఇట్లా పిల్లల్ని కనొచ్చు అని చెప్పేసి వాడు నాకు అంటాడు. అంటే నేనేం చేస్తానంటే నేను కొంచెం షాక్ అవుతా, ఈడేంది ఇట్లా అంటున్నాడు వాని పిల్లంతో. ఇప్పుడు నా పిల్లం లోపల లోపం ఉంది అంటే వాడి పిల్లంతో ఫిజికల్ అయ్యి పిల్లల్ని అనడం ఏంది అని చెప్పేసి నేను షాక్ అవుతా. ఇప్పుడు నేను అడుగుతా వానికి ఏంది ఏం కథ ఏంది అని చెప్పేసి, మనోడు కూడా సేమ్ అట్లనే అడిగిండు. అడుగుతా ఆయన ఏం చేసిండంటే ఒక ఫోటో చూపించాడంట. ఫోటో చూపించేసి ఈమె నా వైఫ్ అని చెప్పేసి, ఫస్ట్ వైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది వాళ్ళ వైఫ్, ఫస్ట్ వాళ్ళ వైఫ్ ఫోటో చూపించిండు. అండ్ ఇంకొకటి ఫోటో స్వైప్ చేసి వాళ్ళ చిన్న 4 years కిడ్నీ చూపించిండంట. చూపించి ఏమన్నాడంట, ఇట్లా నా కొడుకుకి ఇట్లా క్యాన్సర్ ఉంది, సో కాబట్టి వీనికి క్యాన్సర్కి మందులకి ఇవన్నిటికి కీమోకి మాకు చాలా పైసలు అవుతున్నాయి, కాబట్టి మేము ఇది డిసైడ్ అయినాం, మేము ఇట్లా మా పిల్లగానికి ఇట్లా ఇది చేపియాలైతే ఏమంటారు లైక్ ట్రీట్మెంట్ చేయాలంటే మాకు ఇన్ని పైసలు అవుతున్నాయి, కాబట్టి నేను నా పిల్లం ఇట్లా ఈ విధంగా నేను డిసైడ్ అయినామని చెప్పేసి వాడు వీనికి చెప్పేస్తుంది. ఇప్పుడు వీని లోపల ఏం ఆశ కలుగుతుంది, అరే వీని పిల్లం జూనికి కూడా మంచిగా ఉంది, కొంచెం బ్యూటిఫుల్ ఉంది, ఆశ బ్యూటిఫుల్ ఉంది. సో ఇది సరోగసీ ద్వారా కూడా అంటలేడు ఆయన ఏమంటున్నాడు అంటే డైరెక్ట్ నా పిల్లంతో నువ్వు ఫిజికల్ అయ్యి పిల్లల్ని కాను అంటున్నాడు. సో ఇప్పుడు ఈయనకి కూడా ఆశ కలిగి వీడు ఏం చేసిండంటే సరే అని చెప్పేసి అన్న తర్వాత వీడు ఏం చేసిండు, ఎవడైతే ఆపోజిట్ వాడు ఉంటాడో, ఎవడైతే స్కామ్ చేస్తున్నాడు వాడేమన్నాడు అంటే సరే అని చెప్పేసి ఇద్దరి మధ్యలో ఒక డీల్ కుదుర్చుకున్నారు. వీడు ఎవడైతే ఇట్లా పిల్లంతో ఫిజికల్ అవ్వాలి వీడు అడిగిండు ఏమని, సరే నేను ఇట్లా చేస్తా మరి నీకేమొస్తుంది నీకేం కావాలి అని చెప్పేసి వీడు అడిగితే వాడేమన్నాడంటే స్కామ్ చేసేటోడు, నాకు ఒక 4 లక్షల దాకా కావాలి, అవి 4 లక్షల లోపలే నువ్వు నా పిల్లంతో ఫిజికల్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా పిల్లం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ డెలివరీ ఖర్చులు అవన్నీ ఖర్చులు కూడా ఇట్లానే ఉంటాయి, కాబట్టి బిడ్డని నీ చేతిలో పెట్టేదాకా మాది బాధ్యత, నువ్వు నన్ను నమ్మకపోతున్నావు అంటే కావాలంటే నీకు నా ఆధార్ కార్డు ఇస్తా అని చెప్పేసి ఎవడైతే స్కామ్ చేస్తాడు ఉండో వాడు వీనికి ఆధార్ కార్డు ఇచ్చేసిన తర్వాత ఇంకా మనోడు ఏం చేసిండు, పూర్తి నమ్మకం వచ్చేసింది మనోడికి, ఆధార్ కార్డు మంచిగా ఉంది. ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చిందంటే ఎవరికన్నా వాడు ఏం చెక్ చేస్తాడు, ఫేక్ ఆర్ ఎలా అని చెక్ చేయడు. ఆధార్ కార్డు ఇచ్చేసిన తర్వాత వాడు ఏం చేసిండంటే సరే అని చెప్పేసి వీడికి ఒక ఆశ ఒకటి ఏం కలిగింది, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఏంటంటే ఆశపడ్డాడు ఫిజికల్ అవ్వచ్చు, వాళ్ళ పిల్లం బ్యూటిఫుల్ ఉంది అని చెప్పేసి అని ఆశపడ్డాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక 2 లక్షలు ఇప్పుడు ఇచ్చిండు, దాని తర్వాత ఇంకో 2 లక్షలు వాళ్ళ పిల్లంతో ఫిజికల్ అయ్యి డెలివరీ టైంలో ఇస్తా అని చెప్పేసి అని ఒప్పుకున్నాడంట. సో మనోడు ఒప్పుకుంటే ఇంకా మనోడు ఏం చేసిండంటే సరే అని చెప్పేసి 2 లక్షలు తీసుకున్నాడు ఎవరి దగ్గర, ఈయన దగ్గర 2 లక్షలు తీసుకొని ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళ పిల్లాన్ని తీసుకొని పోయిండు. పిల్లాన్ని తీసుకొని పోయిన తర్వాత ఈ పిల్లం ఏం చేసిందంటే ఎవడైతే వీళ్ళ పిల్లాన్ని కూడా అంతా తెలుసు, ఇద్దరు కలిసి చేస్తున్నారు ఆ స్కామ్ ఇది. సో వీళ్ళ పిల్లం కూడా ఇలా ఎట్లా స్టంట్లు చేస్తున్నారంటే వీళ్ళు నాకు మొత్తం ప్రతి ఒక్కటి చెప్పిండు. సో వాళ్ళ పిల్లాన్ని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లం ఏ విధంగా స్కామ్ చేసింది, వాళ్ళ పిల్లం ఎట్లా తప్పించుకుంది, వాళ్ళు ఏ విధంగా ఇతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అనేది మీకు చెప్తే మీరు ఎంత షాక్ అవుతారంటే, నేను చెప్తున్నా కదా, వీళ్ళ పిల్లం ఏం చేసిందంట, వీడి ఇంటికి పోయింది, ఎవడైతే డబ్బులు ఇచ్చిండో ఆయన ఇంటికి పోయింది. మొగుడే తీసుకుపోయి వదిలిండు, మొగుడే తీసుకొని పోయి వదిలేసిన తర్వాత ఈమె మనోతో ఫిజికల్ అయ్యే టైంకి ఫస్ట్ డేనే ఫిజికల్ అయ్యే టైంకి కొంచెంసేపు మాట్లాడుకుర్రంట, అంత మంచిగా ఉందంట, ఇట్లా నేను వాష్రూమ్ యూజ్ చేసుకొని వస్తా అని చెప్పేసి అని వాష్రూమ్ నుంచి పరారు కాలే వచ్చింది. మళ్ళా వచ్చి ఆమె ఏం చేసిందో స్కామ్ని. సో గైస్ నేను ఇది మొత్తం స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు అర్థం కావాలి అని చెప్పేసి. సో ఆమె ఏం చేసింది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. సో యాక్చువల్గా ఇక్కడ ఏమైపోయిందంటే నేను ఇంకో వీడియో కూడా పెడతాను నెక్స్ట్, మీరు చూడండి. యాక్చువల్గా ఈ స్కామ్ని మనం క్రాక్ చేసినాం. అంటే నేనేం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ ఎవడైతే ఉన్నాడో స్కామ్ చేస్తుండో ఈయన మనకి నంబర్లు పెట్టిండు. వాళ్ళు ఏం చేశారు, ఫోన్లు స్విచ్ ఆఫ్, సిమ్మే తీసేసారు. కానీ వాట్సాప్ కాల్ కలిస్తే నేను వాట్సాప్ కాల్తో వాళ్ళు ఏ విధంగా స్కామ్ చేస్తే నేను వాడిని ఎట్లా ట్రాప్ చేసిన అనేది నేను నెక్స్ట్ వీడియో అంటే ఇప్పుడు నేను పెడతాను, మీరు చూడండి. ఆల్రెడీ మనకు ట్రాప్ అయ్యారు, మనకు అన్నీ సెట్ అయిపోయినాయి, మనకి కాల్ రికార్డింగ్ అన్నీ వచ్చేసినాయి వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఏంది అనేది మీరు వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తే మీకు అర్థం కాదు. సో ఈ స్కామ్ని మీరు నా మాటలలోనే కాకుండా వాళ్ళ చేష్టలలో వాళ్ళు చేసే స్కామ్ని మీరు చూసి మీరు తెలుసుకుంటే మీకు అర్థమై మీరు కూడా అవేర్ అవుతారు అని చెప్పేసి అయితే నేనైతే ఈ స్కామ్ని అనేది నేనైతే ఎక్స్పోజ్ చేస్తున్నా.
సో వీడియో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ సరే ఎండ్ వరకు వీడియో చూడండి అండ్ ఇట్లాంటి స్కామ్ల నుంచి జాగ్రత్తగా ఉండండి. సో నేనైతే మొత్తం అయితే చెప్తలేను ఏమైంది అనేది. సో ఏమైంది అనేది మీరు నా ద్వారా తెలుసుకుంటారు. ఎందుకంటే నాకు ఈ స్కామ్ ఆల్రెడీ నాకు ఇదంతా తెలుసు. నేను బయట పెట్టబోతున్నా. నేను అంతా క్రాక్ కూడా చేసిన, క్రాక్ అంటే నేను వాళ్ళని ట్రాప్ కూడా చేసిన నేను. సో మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు రా, వాడు వస్తున్నాడు. వాడు ఈరోజు వస్తున్నాడు, రోజు వాడు వస్తున్నాడు. వాడు వచ్చి వాడు మనతో మాట్లాడతాడు. మాట్లాడిన దాని తర్వాత ఆమెను వదిలేసిపోతాడు. వదిలేసిపోయిన దాని తర్వాత ఏందనేది నేను మీకు మాకు ఇక వీడియో తీద్దాం మనం. ఈ సీక్రెట్ మొత్తం వీడియోలో చూద్దాం. ఇంకొక కెమెరాలో ఛార్జింగ్ ఉందా? చలో డన్. నేనైతే ఇప్పుడు సీక్రెట్ కెమెరా అయితే పెడుతున్నా. వాడు వచ్చి ఏం మాట్లాడతాడు అనేది మీరైతే వీడియోలో చూడండి. సో గైస్, ఇది స్కామర్ నెంబర్ వచ్చేసి ఇది వాట్సాప్ అయితే ఇది వాళ్ళది. సో నేను ఇప్పుడైతే వీళ్ళకి మెసేజ్ చేస్తున్నా. ఏమని మెసేజ్ చేస్తానంటే ఏదో మిస్టేక్లో పెట్టినట్టు మెసేజ్ చేస్తా. దానికి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు ఏంది అనేది మనం చూద్దాం ఒకసారి. సో వాట్సాప్ అయితే వాళ్ళది యాక్టివ్లోనే ఉంది. మనం ఒక్కసారి అయితే మెసేజ్ పెడుతున్నాము. సో వాయిస్ మెసేజ్ పెడతా నేను, చూద్దాం అది ఎట్లయితుంది ఏంది అనేది. మేడం ప్లీజ్ మేడం జర ఎట్లయినా మా వైఫ్కి జర కన్సీవ్ అయ్యేలా చూడండి మేడం. మీరు కాల్స్ లిఫ్ట్ చేస్తలేరు అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెడుతున్నా మేడం. ఏమనుకోకండి మేడం, చాలా ప్రాబ్లంలో ఉన్నాం మేడం. మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ప్లీజ్ మేడం. నేను ఇట్లా మెసేజ్ ఎందుకు పెట్టినా అంటే ఇది కిడ్స్ గురించి అని చెప్పేసి వాడికి తెలియాలి. ఇది కిడ్స్ గురించి ప్రాబ్లము అని చెప్పి వాడికి తెలియాలి. సో నెక్స్ట్ వాడి దగ్గర నుంచి వెళ్ళి డబల్ టిక్ అయితే వచ్చింది గైస్, చూడండి. కన్సీవ్ అయ్యేలా చూడండి మేడం మీరు. సో గైస్ ఇట్లనైతే నేను మెసేజ్ పెట్టినా. సో చూద్దాం వాడు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు, ఎట్లా రెస్పాండ్ అవుతాడు, అసలు అవుతాడా కాదా అనేది చూద్దాం మనం. గైస్ అనుకున్న విధంగానే మనకైతే మళ్ళీ రిటర్న్ వచ్చింది మెసేజ్, వాయిస్ మెసేజ్. ఏమని వచ్చింది ఒక్కసారి చూద్దాం మనం. హలో, ఎవరు బ్రో మీరు? ఎవరు అనుకుని ఎవరికి మెసేజ్ చేశారు? ఎవరు కావాలి మీకు? ఎవరు కావాలి అంట అన్న? సారీ అన్న, రాంగ్ మెసేజ్ అది. నేను మా డాక్టర్కి పెట్టబోయి నీకు పెట్టాను. సారీ రాంగ్ నెంబర్ అన్న, ఏమనుకోకండి. చూద్దాంరా, వీడిని కాల్ చేస్తాను. బ్రో సారీ బ్రో, నేను వేరే నెంబర్ మీ నెంబర్కి చేశాను. నేను వేరే నెంబర్ యాక్చువల్గా మా మేడంకి చేయాలి, ఇది మా డాక్టర్కి చేయాలి, మీకు వచ్చింది. సారీ ఏమనుకోకండి. దేని గురించి ప్రాబ్లం ఏంటి అసలు? లేదు బ్రో, అది లైట్ నేను వేరే మా మేడంతో మాట్లాడాలి. పర్లేదు చెప్పు. అంటే ఒకవేళ చెప్తే నీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వగలను నేను కూడా. అంటే ప్రాబ్లం ఏం లేదు బ్రో, లేదు మా వైఫ్ గురించి. అది యాక్చువల్గా పర్సనల్ ప్రాబ్లం బ్రో. అది మా వైఫ్ మా పర్సనల్ ప్రాబ్లము. సో లైట్ తీసుకోండి బ్రో. అది మీ వేరే వాళ్ళకి చేయబోయి నీకు చేశాను, లైట్ తీసుకోండి, ఏమనుకోకండి. పర్లేదు బ్రో, నాకు అర్థమైంది ప్రాబ్లం అంటే నార్మల్ గా కొంచెం అర్థమైంది. సో మొత్తం కంప్లీట్ చేసి నేను ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలను మేము అలా అని. వద్దు లేదు బ్రో, నా ప్రాబ్లం మళ్ళీ మీరు ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు. లైట్ తీసుకోండి. మీ అన్నలాగా తమ్ముళ్ళలాగా అనుకునేసి చెప్పు, ఇబ్బంది లేకపోతే అంటే అన్నను తమ్ముడు అనుకుంటే చెప్పండి, లేదంటే ఎవరు అన్నోన్ పర్సన్స్కి ఎట్లా చెప్తాం బ్రో ప్రాబ్లం. అది లైట్ తీసుకోండి. నేను ఏదో నార్మల్గా అంటే నేను ఇప్పుడు సొసైటీలో అందరినీ అన్నోన్ పర్సన్ అనుకుంటే, అంటే సొసైటీలో అందరూ అన్నోనే, కానీ ఒకరినొకరు పరిచయం చేసుకుంటేనే కదా మనకు అర్థమయ్యేది. అవునవును. సో అలా ఎవరో ఒకరు అనుకునేసి, మీ వాళ్ళే అనుకో, మీ తమ్ముడో లేదంటే అన్ననో, అలా అనుకునేసి చెప్పు ఏంటి, దేని గురించి బాధపడుతున్నాం, ప్రాబ్లం ఏంటి చెప్తేనే కదా. అంటే కొంచెం ఒక మనిషికి నీ బాధ ఏంటో అనేది షేర్ చేస్తేనే కదా నీ బాధ అనేది కొంచెం తగ్గిపోతుంది. అవునవును బ్రో, ఏం లేదు బ్రో. యాక్చువల్గా ఏంటంటే నాకు ఇట్లా పెళ్ళై 2 years అవుతుంది బ్రో నాకు. అయితే పెళ్ళై 2 years అవుతుంది. మా వైఫ్ దగ్గర నుంచి ప్రాబ్లం ఉంది బ్రో, పిల్లలు అవుతలేరు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా నేను ఇట్లా తిరుగుతూ ఉన్నా, నేను పిల్లలు అవ్వడానికి ఇట్లా IVF సెంటర్లు, ఇట్లా మెటర్నిటీ ఇన్ఫర్టిలిటీ అట్లా వీటికి తిరుగుతూ ఉన్నాను. అసలు పిల్లలు అవుతలేరు, చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో దగ్గర నుంచి ప్రెషర్, 2 years అవుతుంది పిల్లలు ఎందుకు అవుతలేరు అని చెప్పేసి వాళ్ళ టెన్షన్. అలాగా నాకు చాలా ప్రాబ్లం అవుతుంది బ్రో. అందుకనే ఇంకా నేను అదే టెన్షన్లో నేను నంబర్ వేరే సేవ్ చేసుకున్నాను. నేను అసలు మా డాక్టర్ నంబర్ ఇది కాదు, లాస్ట్ 2 digits వేరే ఉన్నాయి మా డాక్టర్వి. నేను మిస్టేక్లో మీది సేవ్ చేసుకున్నాను. ఇంకా మీకు వచ్చింది ఆ వాయిస్ మెసేజ్, ఏమనుకోకండి బ్రో.
పర్లేదు పర్లేదు. హాస్పిటల్ వెళ్ళారా? చెకప్ ఏమైనా చేసుకున్నారా? చెకప్స్ అవుతున్నాయి బ్రో ప్రస్తుతం ఇప్పుడైతే. అచ్చా, ఎన్ని హాస్పిటల్ దాకా వెళ్ళారు ఇప్పటిదాకా? వెళ్ళాను బ్రో, ఇంకా తిరుగుతూనే ఉన్నాము, ఆ సెంటరు ఈ సెంటరు. మరి అది అది ఎవరిలో లోపం ఉంది? ప్రాబ్లమ్స్ ఎవరిలో ఉంది? వైఫ్లో ఉంది బ్రో. లేదంటే మీ వైఫ్? లేదు లేదు, నాలో ఏం లేదు బ్రో, మా వైఫ్ లోపల ఉంది ప్రాబ్లం. ఆ ఎగ్స్ ఏమేమో అని చెప్పేసి అని చెప్తున్నారు వాళ్ళు, ఎగ్స్ తక్కువ ఉన్నాయి అది ఇదని ఏమో చెప్తున్నారు. అచ్చా. అది నాకు ఇలా చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పర్లేదు, అది కామన్. కానీ ఇలా చాలా మందికి ఇలా జరుగుతున్నాయి. కానీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. ఒకవేళ నాతో వీలైనంత సాయం చేస్తా, అంటే అడిగి చూస్తా నేను. మనీ ఏమొద్దులే బ్రో, బ్రో లైట్ తీసుకోండి మీరు. అంటే మీకు ఎందుకు లేదు నా ప్రాబ్లం, మీకు ఎందుకు లేండి బ్రో. చూడు బ్రో, ఒకటి అర్థం చేసుకుని, నువ్వు నన్ను అన్నను తమ్ముడు అనుకునేసి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసావు. సో నీకోసం నేను ఇంత చిన్న సాయం కూడా చేయలేనా? అంటే మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, ఎందుకు బ్రో అవసరమా? పర్లేదు. అంటే ఇప్పుడు నేను నీకు ఏదో విధంగా నేను సాయం చేస్తే నువ్వు కూడా రిటర్న్ నాకు అదే, అంటే నేను ఈ చేతితో సాయం చేస్తే నువ్వు ఆ చేతి నాకు సాయం చేస్తావు కదా, అలా అని. మీకేమైంది బ్రో, మీకేం హెల్ప్ చేయాలి మేము, చెప్పండి. హెల్ప్ అనేది కాదు, సరే మీ లొకేషన్ పెట్టండి, నేను వస్తా, వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ నేను ఫస్ట్ ఆ క్యాండిడేట్ తో మాట్లాడేసి నీకు చెప్తాను. లేదు బ్రో వద్దు. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరం ఏం చేయలేము. ఇగో నా వైఫ్కి లో ప్రాబ్లం కాబట్టి ఎవరం ఏం చేయలేము. ఇప్పుడు లైట్ తీసుకోండి, వదిలేసండి, లొకేషన్ అవన్నీ ఎందుకు బ్రో. పర్లేదు బ్రో, నేను చూస్తా అంటున్నా కదా, నువ్వు నీ వాళ్ళు అనుకునేసి, నీ అన్న తమ్ముడు అనుకునేసి అంత చెప్పని ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ నేను చెప్తా, నాకు తెలిసి. కాల్లో చెప్పండి బ్రో, సొల్యూషన్ ఏముంది ఏమనేది. కాల్లో అవ్వదు బ్రో, అది కాల్లో చెప్పే విషయం కాదు. అవునా? ఎట్లాగో వాట్సాప్ కాల్ బ్రో, ఇదేం నేను రికార్డ్ కూడా చేస్తలేను. వాట్సాప్ కాల్ రికార్డ్ అవ్వడం కాదు బ్రో, మనం మాట్లాడుతున్నాం కదా, ఇట్లా కాల్లో మాట్లాడడం వేరుంటది, డైరెక్ట్ మీట్ అయి మాట్లాడడం వేరుంటది. అవునా? సో అలా అని మీ లొకేషన్ పెట్టండి, నేను వస్తా. సరే బ్రో, మీరు ఇంతగా అడుగుతున్నారు, ఏమో మీ దగ్గర దేవుడు మిమ్మల్ని డైరెక్ట్ ఏమంటారు, ఇంకా మీకే మెసేజ్ చేయమని చెప్పేసి రాంగ్ నెంబర్కి మెసేజ్ చేయించుండేమో. మరి మీ దగ్గర నుంచో ఏమన్నా హెల్ప్ కావచ్చేమో మరి నాకు. అదే అంటున్నా, లొకేషన్ పెడితే నేను వచ్చి నేను చెప్తా. సరే బ్రో, నేను మీకు లొకేషన్ పెడుతున్నాను ఒక్కసారి వాట్సాప్లో, ఒకసారి చూసుకోండి. మీరు ఎప్పుడు ఈరోజు వస్తారా, మీరు రేపు వస్తారా చెప్తే నేను నా పని అనేది పెట్టుకోను అట్లా అని. ఈ రోజు వచ్చేస్తాను నేను. ఈరోజు వచ్చేస్తారా? ఓకే బ్రో, నేను మీకు లొకేషన్ పెడుతున్నాను చూడండి. ఓకే. వస్తున్నా అంటారా వీడు, లొకేషన్ పెడదాం వీనికి, వీడు వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. వీడు చూద్దాం ఏం చేస్తాడు, వీడు వచ్చి ఏం మాట్లాడతాడు. అరే వీడు వచ్చి మాట్లాడిన తర్వాత మొత్తం రికార్డ్ కావాలరా. చిన్న కెమెరా రెడీ ఉందా? కెమెరా పెట్టుకుందాం ఫస్ట్ పోయి. సో గైస్, ఇప్పుడైతే మనమైతే సీక్రెట్ కెమెరా అయితే పెట్టేసినాం మనము. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం ఈ కెమెరాని మనం స్విచ్ బోర్డ్కి పెట్టినాం మనము. సో ఇంకొకటి ఏంటంటే కనిపిస్తలేదు యాక్చువల్గా, మనం ఇంకోటి ఏంటంటే కవర్ చేస్తున్నాం దీన్ని. సో ఆయన వస్తున్నా అన్నాడు, వచ్చినాక ఏం మాట్లాడతాడు ఏంది అనేది మొత్తం రికార్డ్ చేద్దాం. చూద్దాం వాడు ఎంతసేపటికి వస్తాడు ఏంటి అనేది చూద్దాం. దానికి లొకేషన్ అయితే పెట్టినాము, చూద్దాం. హలో చెప్పండి. వచ్చేసి సరే నేను వస్తున్నా కిందికి వస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అక్కడ ఉండండి, వస్తున్నాను. సౌండ్ వినిపిస్తుంది, ఇక్కడనే ఉంది దగ్గర, వస్తున్నాను. అక్కడ వచ్చేసి బయటికి వెళ్ళిపో. కూర్చోండి బ్రో, కూర్చో. వాటర్ తాగుతారా? వాటర్ తాగిస్తున్నా. మా వైఫ్ యాక్చువల్గా హాస్పిటల్లో ఉంటుంది. హాస్పిటల్ అని తిరుగుతారు ఇలా.
ఏం చేస్తాను తప్పదు, ఇంకా ఇంకా తిరగాల్సి వస్తుంది, ఇంకా ఏం చేస్తాను చెప్పి. నేను హాస్పిటల్ తిరిగిన ఏం చేసినా ఏం లాభం లేదు. నేను చెప్పింది ఒకటి విన్నాను. అంటే నా దగ్గర ఒకటి ఇది ప్లాన్ ఉంది. ఏమంటుందంటే మిగతాది నేను చెప్తే మీకు అలా అనిపించవచ్చు, అంటే ఇలా చేస్తున్నారండి, అలా చేస్తున్నారండి, అలా మాట్లాడుతున్నారండి, కానీ అలా కాదు. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే ఈ కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పటి నుంచి కరోనాది ఇంజెక్షన్స్ ఇచ్చారు కదా, వ్యాక్సిన్, దాంతో చాలా ఎఫెక్ట్స్ పడుతున్నాయి. అందుకే ఇట్లా పిల్లల గురించి, దాని గురించి, దీని గురించి, ఫ్యామిలీ ఇష్యూస్, కరోనా వ్యాక్సిన్ వల్ల పిల్లలు అయితే లేదు చాలా మందికి అదే కాదు. సో అలా నేనేమంటున్నా అంటే కావాలంటే నేను ఒక సజెషన్ ఇస్తాను. ఇప్పుడు ఎలా అంటే మీరు అన్ని హాస్పిటల్ తిరిగినా కూడా అది మీకు అవ్వదు అలా. సో నేనేమంటున్నా అంటే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సో నేనేమంటున్నా అంటే ఇలా అంటే మీకేం ఇబ్బంది అంటే ఇబ్బంది లేదు అనుకుంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి పర్లేదు. నేను అందుకే నేను ఇంటి దాకా వచ్చాను, లేదంటే అక్కడ ఫోన్లోనే చెప్పేవాడిని. కాకపోతే ఇంటి వరకు వచ్చి ఇట్లా పర్సనల్గా మాట్లాడితే బాగుంటుంది, అలా ఫోన్లో మాట్లాడితే ఏంటి, ఫోన్లో మాట్లాడితే బాగుంటుంది అనుకునేసి అలా అనుకునేసి ఇంటి దాకా వచ్చాను. మా ఊరు ఏమైనా ప్రాబ్లమా చెప్పడానికి, అంటే మా మమ్మీ బయటికి పంపించమంటే పంపించేస్తాను, అంటే పర్సనల్గా మాట్లాడాలి. అదే మీకు కొంచెం ఇబ్బంది అవుతున్నట్టు అనిపిస్తుంది. బయట ఉంటాను, బయట ఉండాలి కొంచెం. ఇప్పుడు మీ అక్క గురించి కాబట్టి మ్యాటర్ కొంచెం అర్థం చేసుకొని బయట సరేనా. ఇప్పుడు ఆయన మనకి ఏదో హెల్ప్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. బయట పోయినా షాప్కి వెళ్ళి. నార్మల్గా చెప్పాలంటే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలానే మీకు కూడా ఇలా పిల్లల విషయంలో ప్రాబ్లమ్స్ ఉంది కదా, అంటే ఇప్పుడు పిల్లలు లేరు అనుకో, ఇంట్లో వాళ్ళు అది ఇది అనేసి నిన్ను అనడం, లేదంటే తనని కోడాలి అనుకునేసి తనని అనడం, చాలా ప్రతి ఒక్క ఇంట్లో చాలా బాధపడుతుంది. నా వైఫ్ ఎంత బాధపడుతుందంటే చాలా టార్చర్ చేసేస్తున్నారు నా వైఫ్ని. నాకు చాలా ఏడుపు వస్తుంది తెలుసా, ఆమె ఎట్లా బాధపడుతుంటే. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో అంటే ఏదో ఇప్పుడున్న 90%లో ఒక ఏదో 40% మాత్రమే ప్రతి ఒక్క ఇంట్లో ఇలా పిల్లలు అలా ఇలా ఉన్నారు. కానీ మిగతా 50% 60% వరకు అయితే ఇప్పుడున్న జనరేషన్లో అయితే పిల్లలు లేవు. ఎందుకంటే ఈ కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పటి నుంచి ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ, చాలా మందికి ఇవే ఉన్నాయి. అవును బ్రో. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాకు కూడా అంటే నా మ్యారేజ్ అయ్యి కూడా ఒక 5 years అవుతుంది. 5 years అంటే 4.5 అవుతుంది. నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాడు 3 years ఇప్పుడు 3 years. సో ఎట్లా అంటే మొన్నటి వరకు అంటే లాస్ట్ 2 years బాగానే ఉన్నాడు. 2 years తర్వాత క్యాన్సర్ వచ్చింది. సో క్యాన్సర్ వల్ల చిన్న పూరానికి ఏంది బ్రో, ఏమో ఇక ఏమైనా వచ్చేవి మనకేమైనా చెప్పి వస్తాయి. ఇప్పుడు వానికి వచ్చే బదులు నాకు వచ్చినా ఇక బాగుండేది, కానీ వాడు చిన్న పోరాడు కదా. ఇప్పుడు ఒక్కసారి అంటే చిన్న పిల్లోడు కదా, సో ఇంకా బయట ప్రపంచాన్నే ఇంకా చూడలేదు. అలాంటిది ఇప్పుడే ఇలా క్యాన్సర్ అవి ఇవి అనుకునేసి, కానీ హాస్పిటల్ అక్కడిక్కడ తిరగాలంటే మా దగ్గర కూడా ఏమైనా అంటే ఆస్తులు పాసులు ఏం లేవు. బయట ఏమైనా పనికి పోయి ఏమైనా చేద్దామంటే అలా కూడా పైసలు వచ్చాయి, 100-200 ఏమవుతుంది. సో అలా అనేసి నేను ఒకటి నిర్ణయించుకున్నాను. మీకు ఇక బ్యాడ్గా అనిపించుకోవచ్చు మీరు. చెప్పండి అన్న, పర్లేదు. లేదంటే ఏమున్నా కానీ సరే చెప్పండి. ఎందుకంటే సో ఇక చూడండి అన్న, నా వల్ల మీకు ఏమైనా హెల్ప్ కావచ్చు, మీ వల్ల నాకేమైనా హెల్ప్ కావచ్చు. సో ఇదే మనం అనుకొని ఇప్పుడు మీరు ఏమన్నారంటే మనుషులు వాళ్ళు ఏమన్నారు, మనుషులకు హెల్ప్ చేసుకోకపోతే ఎవరికి హెల్ప్ చేస్తాను అని చెప్పి తెలియకపోయినా కానీ సరే హెల్ప్ ఏమైనా అవుతుందేమో అని అన్నారు. సో అది నాకు మంచిగా అనిపించింది. నాకేమనిపించింది అంటే ఇంకొకటి, నేను నీకు రాంగ్ మెసేజ్ పెట్టినా నువ్వు కూడా ఈ మెసేజ్కి రిలేట్ అయినావు. అవునవును, నాకు రిలేట్ అయినావు. ఇంకా నేను ఏమనుకున్నా అంటే ఏమో దేవుడే ఈ మెసేజ్ నాకు ఆయనకు పెట్టించిండేమో, దేవుడే ఆయన నన్ను కల్పించేలా చేసిండేమో అన్నట్టు నాకు కూడా ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చి, ఇంకా నువ్వు లొకేషన్ పెట్టినావు, ఇక్కడికి వచ్చినావు, సరే ఏముందో ఒకసారి మాట్లాడదాము, మన వల్ల అయితే మనం చేద్దాము, లేదంటే వద్దు. ఇప్పుడు నేను ఒక బాధపడుతుంటే నువ్వు కూడా ఇంకో బాధలో, ఎలా అంటే దేవుడు నాకు ఇటు నిన్ను చూపించినట్టు నీకు నన్ను చూపించినట్టు. అవును. సో అలా అని మనం ఇక్కడ కలిసాం, లేదంటే అవును.
చెప్పండి అన్న, ఏమున్నా కానీ సరే అయితే- చేద్దాము, చెప్పండి మీరు ఎట్లా అంటే అట్లా. అయితే నేనేమంటున్నా, నా మ్యారేజ్ అయ్యి ఒక 4.5 years అవుతుంది కదా, అంటే ఇంచుమించు ఇక 5 years అనుకో. అయితే నేనేమంటున్నా అంటే నా అబ్బాయికి కూడా ఇట్లా ఖర్చులు ఉన్నాయి, అంటే హాస్పిటల్ అక్కడిక్కడ చూపించాలంటే ఇబ్బంది. ఏ హాస్పిటల్ పోయినా కూడా ఇప్పుడు 1000-2000 అయితే ఏం అయ్యేది కాదు. అవును, ఇంకా ఇది అలా ఇలా కాదు, క్యాన్సర్. అవును, క్యాన్సర్ చాలా పెద్ద చెప్పాను. అలా అనుకునేసి నేను కూడా ఇట్లా డిసైడ్ చేసుకున్నా. ఏంటంటే మీకు ఇబ్బంది లేదంటే చెప్పండి అంటే ఇప్పుడు అన్న, ఇగో ఏమున్నా మీరు కానీ సరే. బయట నుంచి తెచ్చుకొని ఇప్పుడు పిల్లలు ఇలా అవుతలేరు అనుకునేసి హాస్పిటల్ తిరిగి మీ పైసలు వేస్ట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకో హాస్పిటల్ వెళ్ళేసి దత్తకు ఏదో అంటారు కదా, అవును, పిల్లల్ని తీసుకోవడం. అలా తీసుకుంటామన్నా కూడా మీ సొంత పిల్లల్లాగా చూసుకోలేరు. అవునవును, రేపు మాపు పెద్ద అయినా కూడా బయట నుంచి feeling తెచ్చినా ఉండదు. కదా, అలా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో అలా అని నేను ఒకటి సజెషన్ ఏమంటున్నానంటే, మీకు ఇబ్బంది లేదంటే నేను అంటే నా వైఫ్ని అర్థం కాదు. అంటే నా వైఫ్ని మీ వైఫ్? నా వైఫ్ని మీ దగ్గర తెచ్చిస్తాను. అంటే మా వైఫ్ని మీకు కావాలంటే, అంటే పిల్లల గురించి మీరు బాధపడుతున్నారు, అది నాకు అర్థమైంది. ప్లస్ నేను కూడా నా అబ్బాయి గురించి బాధపడుతున్నా, అవునవును, అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. అవును. బాగుంటుంది. సో నేనేమంటున్నా అంటే నా వైఫ్ని మీకు అభ్యంతరం లేకపోతే, అంటే ఏంటి ఒకడు అంటే మొగుడై ఉండి పిల్లల్ని తెచ్చివ్వడం ఏంటి అలా అని మీరు షాక్ అవ్వచ్చు. అలా కాదు అంటే అన్న, ఇగో ఏమన్నా సరే క్లియర్గా చెప్పండి. మీ వైఫ్ని అనకండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి అన్న. అంటే ఏంది అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి మీ వైఫ్ని చెప్పండి. అంటే మీరు ఎట్లా అంటే మీరు తడబడుతున్నారు, మీరు అంటే ఫస్ట్ కదా కొంచెం అంటే కలిసింది ఇప్పుడు మనం. అవునవునవును, దానికి ఇంకా నాకు కూడా ఇలా అవసరం ఉంది, నీకు కూడా ఇలా అవును. అంటే ఇప్పుడు అన్న ఇగో ఏముంది తెలుసా, ప్రాబ్లమ్ని చూసుకోండి అన్న, అంతే. నీకున్న ప్రాబ్లమ్ని చూసుకోండి, నాకున్న ప్రాబ్లమ్ని చూసుకోండి, అంతే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ముంగట మనం ఏం చేసినా తప్పు లేదు అనుకొని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు స్ట్రూటీగా చెప్పేసేయండి అన్న, అంతే. అయితే నేనేమంటున్నా, పిల్లల గురించి మీరు బాధపడుతున్నారు కదా. అవును. అయితే నాకు కొన్ని అమౌంట్ కావాలి, అంటే అవసరం ఉన్నాయి. ఓకే. సో అలా అని నా వైఫ్ని మీ దగ్గర తెచ్చిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు అంటే పిల్లలు కావాలి కదా. సో ఫిజికల్గా నా వైఫ్తో మీరు ఫిజికల్గా ఉంటానంటే ఉండేసి పిల్లల్ని కనండి. ఏం మాట్లాడుతున్నావు నన్ను మీ వైఫ్తో ఫిజికల్ అంటే అన్న, నువ్వు వైఫ్ని తెచ్చిస్తా అంటే నేనేమనుకున్నా అంటే బ్రో నీకు ఒకటి అర్థం కావట్లేదు అన్న, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అన్న, నువ్వు మీ వైఫ్తో నేను ఎందుకు ఫిజికల్ ఒక పర్సన్ డైరెక్ట్ నా వైఫ్ అంటే వైఫ్ మొగుడిని వచ్చి నేను డైరెక్ట్ వచ్చి నీతో చెప్తున్నా నా వైఫ్నే తెచ్చిస్తాను. ఎందుకంటే నాకు కూడా ప్రాబ్లం ఉంది, ప్లస్ అలా అని నీకు కూడా ఇలా బాధలో ఉన్నావు, అలా అనుకునేసి నేను చెప్తున్నా. ఏ హస్బెండ్ తన వైఫ్ని ఒకరి దగ్గర తీసుకెళ్ళి పెట్టాడు, తీసుకెళ్ళి నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పాడు. దానికి పిల్లం కూడా అట్లా వైఫ్ కూడా ఒప్పుకుంది. కానీ మేము ఇలా డిసిజన్ దేనికోసం తీసుకున్నామంటే మా అబ్బాయికి ఇలా బాగాలేదు కదా, క్యాన్సర్. సో అలా అని ఇలా డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. సో మీకు అభ్యంతరం లేకపోతే నా వైఫ్తో ఫిజికల్గా ఉండేసి ప్రెగ్నెన్సీ వచ్చే వరకు నీ వైఫ్కి నేను ప్రెగ్నెంట్ చేయమంటున్నాను. నీ అంటే పిల్లల్ని నీ వైఫ్ ద్వారా కనమంటున్నాను. అలా అరే అన్న, ఎట్లయితుందా అన్న, అట్లా అయితే బ్రో పాసిబుల్ అయితే నువ్వు అనుకుంటే ఎందుకు కాదు బ్రో. ఇప్పుడు బయట నువ్వు ఎంత హాస్పిటల్స్ అవి ఇవి తిరిగినా నీకు అవ్వరు బ్రో. అలా తిరిగేదైతే ఇప్పుడు 2-3 years వరకు మీరు హాస్పిటల్సే తిరుగుతున్నారు, కానీ ఇప్పటి వరకు ఎందుకు రిజల్ట్ రాలేదు చెప్పు. సరే తీసుకుంటామంటే బయట తీసుకోవచ్చు కదా, బయట కూడా తీసుకోలేకపోతున్నావు ఎందుకు? నీ పిల్లలు కారు బయట తీసుకున్నా కూడా. సో అలా అని ఇప్పుడు నా వైఫ్తో ఇప్పుడు నాకు ఇంత ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చెప్తున్నా, నా వైఫ్తో మీరు ఫిజికల్గా ఏదో కలిసారనుకోండి, సో మీకు సొంత ఫీలింగ్ వస్తుంది, ఏంటంటే నా పిల్లలని. సో అలా అనుకునేసి నేను అంటున్నా. ఇప్పుడు ఏంటన్నా, ఇప్పుడు నేను మీ వైఫ్తో ఫిజికల్ అయ్యి పిల్లల్ని కనేసి తీసుకోవాలి, కానీ నాకు కొన్ని అమౌంట్ దానికి బదులుగా నేను నీకు పైసలు ఇవ్వాలి, అంతేనా అన్న? మీరు ఇక నేను ఏం చెప్పలేను నేను మీకు, ఎందుకంటే మీ పరిస్థితి కూడా బాగాలేదు. ఇప్పుడు నీ కొడుకు కూడా ఇట్లా ఏమంటారు క్యాన్సర్ ఉంది అని చెప్పేసి అంటున్నాను.
అంటే ఇప్పుడు ఎంత కావాలన్న అమౌంట్ నీకు అంటే నాకు మినిమం ఒక లేదన్నా 4 lakhs వరకు కావాలి. 4 lakhsలో అవుతుందా? 4 lakhs కూడా అవ్వవు, కానీ అలా అడ్జస్ట్ చేసుకుంటాను. అలా అని. చూడు బ్రో, నీకు కూడా ఇట్లా నువ్వు కూడా ఇలా బాధపడుతున్నావు కదా, సో నేను కూడా ఈ ప్రాబ్లంలో ఉన్నాను. ఆలోచించు మంచిగా, ఎందుకంటే నువ్వు కూడా ఇలా దీనికి ఒప్పుకున్నావు అనుకో, నీకు కూడా ఇంటికి ఒక వారసుడిలాగా సొంత ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా నా బాబుని కాపాడినట్టు అలా అయితే ఆలోచించు. ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తే మీ వైఫ్తో నేను ఫిజికల్ అవ్వచ్చు అవ్వచ్చు. చూడు, ఇంకా దేనికంటే మంచి అంటే సలహా అయితే మీకు ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడు బయట మనం ఎక్కడికి వెళ్ళినా మీకు సొంత వాళ్ళలాగా ఎవరు ఇలా నార్మల్గా ఎవరు చెప్పలేరు. అవునవునవును. 4 years అయింది, 5 years అవుతుంది మ్యారేజ్కి, వైఫ్ ఎలా ఉంటుందో అలా అనుకుంటున్నాను నేను. లేదన్నా, ఇప్పుడు 5 years అయినా కూడా నా వైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? చూపిస్తా. ఇంకా మీ వైఫ్ అన్నాం, ఇంకా మీకే గొప్ప అన్న. ఇంకా కాకి పిల్ల కాకే ముద్ద అన్నట్టు ఇంకా మీ వైఫ్ మీకే. అలా అని కాదు, కానీ చెప్తున్నా 5 years అయింది, ఎలా ఉంటుందో ఏమో అది. వైఫ్ గురించి ఏం ప్రాబ్లం లేదు, కానీ నాకు అదే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ వైఫ్తో నేను ఎట్లా అయ్యి ఫిజికల్ అయ్యి ఆలోచించు బ్రో. తనేనా ఏమైనా మీ వైఫ్? కొడుకు తన. ఎంత ఉంటుంది అన్న ఏజ్? 26 వరకు. 26 వరకు ఉంటుందా? 25, 26 అంతే. చూడ్డానికి అట్లా కనిపిస్తలేదు, 30 దాకా కనిపిస్తుంది. మీరు చిన్నగా కనిపిస్తున్నారన్న మీ వైఫ్ కంటే. అంటే మనం కొంచెం హైట్ తక్కువ కదా, అలా కనిపించం, కానీ తను బాగుంటుంది. సరే అన్న, ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఒప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఇప్పుడు నాకు కూడా పిల్లలు కావాలి కాబట్టి నేను నా వైఫ్కి నచ్చజెప్పుకుంటా. ఇట్లా నాకు పిల్లలు ఇట్లా ఏమంటారు, ఇట్లా వేరే వాళ్ళ ద్వారానే ఇంకా అందాం అనుకుంటున్నా అన్నట్టు నేను చెప్పుకుంటా. ఎవరైతే ఒప్పుకోరు, నా ప్లేస్లో ఈ వైఫ్ ఉన్నా ఒప్పుకోదు. కానీ ఇప్పుడు మన పిల్లలు కావాలంటే ఇంకా తప్పదు కాబట్టి నా వైఫ్ అట్లాంటిది అయితే కాదు, ఒప్పుకోదు అన్నంత లేదు. కానీ చూద్దాం ఒకసారి నా వైఫ్కి అడిగి నేను చూసేది కాదు. ఇప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు అనుకో, మళ్ళా వచ్చిన ఛాన్స్ కూడా మిస్ అయిపోతుంది. మళ్ళీ ఏంటంటే ఇలా హాస్పిటల్ తిరిగి ఇప్పటిదాకా మీ 2-3 లక్షలు అయిపోయి ఉండొచ్చు, అయిపోయినాయి అన్న. కానీ ఇప్పటివరకు రిజల్ట్ రాలేదు మీకు, అంటే దాంతో అర్థం చేసుకోండి. ఇగో మీకు నా ఇంకో ఫోన్లో ఉంది, నా ఫోన్ యాక్చువల్గా అది మా ఫ్రెండ్ దగ్గర ఉంది. అందులో చూపిస్తాను నేను ఎన్ని పైసలు ఖర్చు పెట్టిన హాస్పిటల్కి, ఏంది ఏం కథ అనేది. అది అప్పు అయిందన్న. నేను చెప్పాలంటే నాకు దగ్గర నాకు ఇంకా అప్పు అయింది. ఇచ్చేటోళ్ళు ఉన్నారు నాకు అప్పు, పైసల గురించి ఏం టెన్షన్ లేదు. సరే అన్న, ఓకే నువ్వు అన్నదానికి నాకు ఓకే. ఇంకా చూడనికి మీ వైఫ్ కూడా బాగానే ఉంది. సరే ఫిజికల్ అయ్యి ప్రెగ్నెంట్ చెయ్యి మీ వైఫ్ని అని అంటున్నావు. ఎన్ని రోజుల వరకు అంటే ప్రెగ్నెన్సీ మనకు కరెక్ట్ ప్రెగ్నెన్సీ అంటే రిపోర్ట్స్ వస్తాయి కదా? అవును. అప్పటి వరకు నేను పంపిస్తాను, నేనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. నువ్వే తీసుకొచ్చి డ్రాప్ చేస్తావు? నేనే డ్రాప్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది కదా? ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అమౌంట్ కావాలి. ఎంత కావాలన్న ప్రజెంట్? ఒక 2 lakhs అలా. 2 lakhs? 2 lakhs అన్న. 2 lakhs అన్న, నాకు డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉన్నారు కానీ మరీ ఇప్పుడు అర్జెంటుగా ఎమర్జెన్సీకి 2 lakhs అంటే ఇప్పుడు ఇట్లా కాదు. మనకు ఒక 2-3 డేస్లో మనకు సెట్ చేస్తారు 2 lakhs. ఇప్పుడు ప్రెసెంట్ అంటే నా అకౌంట్లో ఎన్నో చూపిస్తాను, ఒక్కసారి ఆగన్నా. అంటే చూడు, ఇట్లా నార్మల్గా నా కొడుకుని కూడా, మా అబ్బాయిని కూడా హాస్పిటల్ చూపించుకోవాలి, ప్లస్ అవి ఇవి ఉంటాయి కదా. అవునవును, అలానే అడుగుతున్నా. ఇగో అన్న, నా దాంట్లో చూడు కరెక్ట్ 54,000 ఉన్నాయన్న ఇప్పుడు ప్రజెంట్. మనకు 2 లక్షలు అంటే ఇచ్చేటోళ్ళు ఉన్నారు కానీ ఒక 2 రోజులు టైం పడుతుంది. సో నువ్వు ఇట్లా చెప్తున్నావు కాబట్టి సరే, నేను ఇప్పుడు 2 లక్షలు ఇప్పుడు ఇవ్వలేను, ఒక 2 డేస్లో ఇవ్వగలుగుతాను అన్న. 2 డేసా? ఇప్పుడైతే కావాలంటే 50,000 తీసుకుంటా అంటే
కానీ 50,000 సరిపోతాయి అని ఆలోచన. అన్న ఇస్తాను, నేను డబ్బులు ఇస్తాను. నేను ఏమంటున్నా, ఒక డీల్కి వద్దాం. ఏంటంటే నేనే చెప్తున్నా, ఏంటంటే 50,000 ఇప్పుడు తీసుకోండి, మీ వైఫ్ వస్తుంది కదా, మీ వైఫ్ని మీరు తీసుకొచ్చి వదులుతా అంటున్నారు. నేను మీ వైఫ్కి ఇచ్చేస్తా అమౌంట్. అంటే మీ వైఫ్ వన్స్ ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పి రిపోర్ట్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అంటే 4 లక్షలు కాదు 5 లక్షలు ఈయనకి కూడా రెడీగా ఉన్నాయి. సరేనా? నాకు ఏంటంటే అన్న, నాకు ఒకటి చెప్తున్నా, ఏంటంటే నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, ముందే చెప్తున్నా, నీ వైఫ్ మనకు కూడా రూల్స్ ఉండాలి, ఓకేనా? అంటే మనకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యింది నా ద్వారా, పిల్లలు పుట్టిర్రు, పిల్లలు పుట్టిన తర్వాత నేను నా పిల్లంకి ఏదో ఒకటి నచ్చ చెప్పుకొని నా పిల్లంకి ఇచ్చేస్తాను. మళ్ళీ రేపటి రోజు మీ అబ్బాయి, మీ 4 years అబ్బాయి ఉన్నాడు, వాడికి క్యాన్సర్ వల్ల వాడికి ఏదైనా అయ్యి మళ్ళీ నీ పిల్లంకి ఇట్లా నా కొడుకు నాకు గుర్తుకొస్తున్నాడు అట్లా అని చెప్పేసి మళ్ళీ నా పిల్లం దగ్గరకు వచ్చి నా కొడుకు వీడు అని చెప్పేసి తీసుకోవడము, గొడవ చేయడము, ఇట్లాంటివి అయితే చేయొద్దన్నా. ఎందుకంటే నా ద్వారా పుట్టిన కొడుకు కాబట్టి అటు నాకు చాలా ఇంపార్టెంట్. నా పిల్లానికి కూడా నేను నచ్చ చెప్పుకుంటా. నేను ఇవి నా కండిషన్స్ అన్నా. నీకు డబ్బులు కావాలంటే 4 లక్షలు కాదు 5 లక్షలు తీసుకో. అవును, కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇగో ఇప్పుడైతే ప్రస్తుతం సరే, నీ నమ్మకం కోసం నేను ఒక 50,000 కొడతాను. మిగతా పైసలు నేను నీ వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వగానే కొడతా. నాకు ఒక నమ్మకం ఇయ్యి. ఇప్పుడు నేను 50,000 నీకు కొడుతున్నా. దూరం నుంచి నేను వచ్చాను, నీ ప్రాబ్లం చూసుకొని ఎంత కూడా నమ్మకం లేదు. ఆయన నేను ఇంకా ఏంటంటే నా వైఫ్ని తీసుకొచ్చి ఇస్తాను, అందులో కూడా నమ్మతలు అంటే సర్లే. ఇప్పుడు నేను అమౌంట్ కొడుతున్నా కదన్నా, అట్లా అని. ఇది నా పాన్ కార్డు, చూసుకో, కావాలంటే పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ మొత్తం అయ్యే కదా, సరేనా? ఓకే, పాన్ కార్డ్ ఇది. ఓకే, అంతే. మనిషి మీద నమ్మకం ఉండాలి. నేను అంత దూరం నుంచి వచ్చాను నీ దగ్గర. అట్లని కాదన్న, ఇప్పుడు అమౌంట్ మ్యాటర్ కదా, అట్లా అని. అమౌంట్ మ్యాటర్ అంటే నేను కూడా నీకు ఆ విషయంలో నంబర్ చెప్పరా, ఫోన్పేది 7670 532. ఒకటేసారి 50,000 రావు నేను, కాబట్టి సగం కొడతా నేను. నా బ్యాంక్ లిమిట్ అట్లుంది. ఇక 25 వచ్చినాయి చూడు, ఇంకా మిగతా 25 కొడుతున్నా. ప్రాసెసింగ్ అయిపోయింది చూడన్న, మొత్తం 50 కొట్టేసిన నేను మీకు. ఇప్పుడు చెప్పండి అన్న, ఎప్పుడు తీసుకొస్తారు? నేను ఎప్పుడు ఫిజికల్ అవ్వాలి? ఎప్పుడు స్టార్ట్ చేద్దాం పని? చెప్పండి. రేపటి నుంచి తీసుకొస్తాను. రేపటి నుంచి తీసుకొస్తారు అన్న. నైట్ టైం కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. యాక్చువల్గా ఇది ఏంటంటే మా వైఫ్ని, ఇంకొకటి ఏంటంటే మా బామ్మర్ది ఉన్నాడు కదా వాడు, వాడికి ఇదంతా తెలియదు, వాడిని బయటికి పంపించేసినాం కాబట్టి వాడు నైట్ పూట పడుకుంటాడు, నాతోనే పడుకుంటాడు వాడు. వానికి నేను ఏదో ఒకటి చెప్పి పంపిస్తేస్తా, మళ్ళీ వాడు ఏ టైంలో రావచ్చు. సో కాబట్టి డే టైంలో తీసుకొస్తే బెటర్. డే టైం ఏ టైంకి అంటే సేమ్ ఇదే టైంకి తీసుకురండి. సేమ్ ఇదే టైంకి తీసుకురండి. మీ వైఫ్ అయితే ఏమి ఇబ్బంది పెట్టదుగా? తనేమి అంటే మేము ఇద్దరం మాట్లాడుకునేసి ఈ నిర్ణయానికి వచ్చాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయికి ఇలా అయింది అనుకునేసి ఇలా నిర్ణయానికి వచ్చినాం. లేదంటే ఎవరు ఇలా సొంత పిల్లల్ని ఎవరు ఒకరి దగ్గర తీసుకొచ్చి పెడతారు? అవునవును, కరెక్టే అన్న. అలా డిసిజన్ చేయాల్సి వచ్చింది. అలా అన్న ఇప్పుడైతే 50K కొట్టినా నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్తా మా వైఫ్ దగ్గరికి. ఓకే, మీరు ఎప్పుడు తీసుకొస్తారు మీ వైఫ్ని? రేపు ఇదే టైం అన్నారు కదా, తీసుకొస్తారా? చలో డన్. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. మీకు ఎట్లా వచ్చారు? మీరు ఎట్లా వచ్చారు? బైకా? బైక్ అప్పుడే బుక్ చేసుకున్నా. నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని ముంగడ దాకా. పర్లేదు.